హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కళాకార్ డిఐవై క్లబ్. నా పేరు ప్రసన్న రాజేష్. ఈరోజు వీడియోలో నేను 5 ఈజీ గణేష వినాయక డ్రాయింగ్స్ చూపిస్తున్నానండి. నేను లాస్ట్ ఇయర్ కూడా గణేష ఫేస్ డ్రాయింగ్స్ చేశాను అండ్ డూడిల్ ఆర్ట్ కూడా చేశాను. ఈ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పైన ఐ బటన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ డ్రాయింగ్ చూద్దాము. ఇక్కడ నేను చాక్ పీస్తో డ్రా చేశానండి. 5 డిజైన్స్ కూడా చాలా సింపుల్గా డ్రా చేశాను అండ్ చాలా ఈజీ కూడా. నేను చాలా స్లోగా డ్రా చేశాను, మీరు కూడా ఇది చూస్తూ కూడా డ్రా చేయొచ్చు. ఈ ఫస్ట్ డిజైన్ నేను జస్ట్ ఫేస్ అన్నమాట. ఇక్కడ మందార పువ్వులాగా చుట్టూ పెటల్స్ డ్రా చేశాను. ఇక్కడ నేను కలర్స్ చాక్ పీస్ యూస్ చేశానండి, కానీ లైటింగ్ వల్ల అది కలర్స్ డిఫరెన్స్ తెలియట్లేదు. సో ఇదే డ్రాయింగ్ మీరు పెయింటింగ్స్తో కూడా చేసుకోవచ్చు, స్కెచ్ పెన్స్తో కూడా డ్రా చేయొచ్చు. చాక్ పీస్ డ్రాయింగ్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి నేను ఈరోజు 5 డిజైన్స్ కూడా నేను చాక్ పీస్తోనే చూపిస్తున్నాను. మీరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ లైక్స్ వల్ల నాకు చాలా మోటివేషన్ వస్తుంది. ఇలా ఈ చాక్ పీస్తో షేడింగ్స్ ఇచ్చినప్పుడు చాలా లైట్గా డ్రా చేయాలండి, అప్పుడు మీకు షేడింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు సెకండ్ డిజైన్ చూద్దామండి. ఇక్కడ నేను సింపుల్గా ఒకే కలర్ చాక్ పీస్ తీసుకొని మొత్తం వినాయకుడిని డ్రా చేశాను. ఎప్పుడు కూడా మనం వినాయకుడు ఫస్ట్ ఫేస్తో స్టార్ట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుందండి. వినాయకుడికి మెయిన్ తొండము, పొట్ట, ఇయర్స్ అన్నమాట. ఇవి మీకు ఫస్ట్ పర్ఫెక్ట్గా ఒక షేప్లో ఉంటే మిగిలినవన్నీ మీరు ఎలా డ్రా చేసినా అది మీకు మంచి లుక్ వస్తుంది. ఇక్కడ చూస్తే నేను ఫేస్, ఇయర్స్, పొట్ట దగ్గర డ్రా చేశాక చాలా సింపుల్గా, ఏది డీటెయిల్గా డ్రా చేయట్లేదు, ఇలా సింపుల్గా డ్రా చేస్తున్నాను. అయినా కూడా మనకి ఫినిష్ అయ్యేసరికి వినాయకుడు మంచి లుక్ వస్తుంది. ఇది చాలా ఈజీ డ్రాయింగ్స్ అండి. మీరు చాక్ పీస్తో డ్రా చేయొచ్చు, లేదంటే కలర్స్ పెయింటింగ్స్తో కూడా డ్రా చేయొచ్చు. ఫస్ట్ మీరు పెన్సిల్తో డ్రా చేసుకొని తర్వాత పెయింటింగ్ చేసుకోవచ్చు. స్కెచ్ పెన్స్ అండ్ కలర్ పెన్సిల్స్తో అయితే ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. ఇదంతా అయిపోయాక ఫస్ట్ మనం లైట్గా డ్రా చేసుకోవాలి, తర్వాత ఇంకొకసారి థిక్గా డ్రా చేయాలి మళ్ళీ. థర్డ్ డిజైన్ వచ్చి ఇది కూడా చాలా సింపుల్ అండి. ఇక్కడ మీకు కొంచెం అబ్స్ట్రాక్ట్ వినాయకుడు డ్రాయింగ్ లాగా చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా షేప్స్ యూస్ చేసి ఇక్కడ మనం వినాయకుడిని డ్రా చేస్తున్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా నేను ఫస్ట్ ఫేస్తో స్టార్ట్ చేశానండి. ఫేస్, తర్వాత ఇయర్స్, తర్వాత ఈ స్టమక్ పార్ట్ అన్నమాట. మనకి ఫస్ట్ ఈ 3 కూడా కరెక్ట్ పోర్షన్లో మనం డ్రా చేసుకుంటే మిగిలినవన్నీ మనం ఈజీగా డ్రా చేయొచ్చు. ఇది అబ్స్ట్రాక్ట్ గణేష డ్రాయింగ్ అండి. మీరు దీన్ని లోపల మండల ఆర్ట్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు, చాలా మంచి లుక్ వస్తుంది. ఇక్కడ నేను ఈ చాక్ పీస్తోనే వేరే కలర్స్తో ఫిల్ చేశాను. ఫేస్ మాత్రం కలర్ ఫిల్ చేయలేదు, మిగిలినదంతా ఇక్కడ షేడింగ్ చేశాను. ఇక్కడ కూడా మనం లాస్ట్లో అవుట్లైన్స్ మళ్ళీ డ్రా చేసుకోవాలి, అప్పుడు మనకి ఆ ఇమేజ్ బాగా హైలైట్ అవుతుంది.
ఫోర్త్ డిజైన్ చూద్దామండి. ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా డ్రా చేశాను. చాలా ఈజీ. ఇది మీరు కలర్స్తో డ్రా చేస్తే అక్రిలిక్ పెయింటింగ్స్తో చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు క్యాన్వాస్ మీద ట్రై చేయాలంటే ఫస్ట్ పెన్సిల్తో జస్ట్ అవుట్లైన్స్ డ్రా చేయండి. తర్వాత మీరు క్యాన్వాస్ పెయింటింగ్స్తో ఈజీగా డ్రా చేసుకోవచ్చు. మళ్ళీ లాస్ట్లో బ్లాక్తో మనం అవుట్లైన్స్ ఫినిష్ చేయాలి. ఈ వీడియోలో ఒక సింపుల్ ఐడియా షేర్ చేస్తున్నానండి, మనం ఎలా ఫిల్ చేసుకోవచ్చు అని. ఇక్కడ నేను డిఫరెంట్ కలర్స్, ఇక్కడ 5 కలర్స్ యూస్ చేశానండి, చాక్ పీసెస్. వాటితోనే ఫిల్ చేశాను. ఫిఫ్త్ డిజైన్ మన లాస్ట్ డిజైన్ ఈ వీడియోలో. ఇది కొంచెం డిఫరెంట్గా అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఫేస్ అండ్ ఇక్కడ స్టమక్ పార్ట్ డ్రా చేసుకుంటాము. తర్వాత ఇంకా అంతా లెగ్స్ అన్నీ మనకి ఈజీ అయిపోతాయి డ్రా చేయడం. ఇక్కడ నేను పింక్ కలర్తో మొత్తం గణేశాని డ్రా చేశానండి చాక్ పీస్తో. తర్వాత దీనికి లోపల కూడా మనం ఐస్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు మనం లైట్గా డ్రా చేయాలి, అప్పుడు ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ వచ్చినా అరేంజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకే ఫస్ట్ డ్రా చేసినప్పుడు నేను లైట్గా డ్రా చేస్తున్నాను. మొత్తం ఫినిష్ అయ్యాక మళ్ళీ ఒకసారి హైలైట్ చేసుకోవాలి అవుట్లైన్స్ అన్నీ. ఇప్పుడు నేను బయట అంతా గ్రీన్ కలర్తో కొంచెం లీఫ్ థీమ్ లాగా తీసుకున్నాను, చుట్టూ లీవ్స్ వచ్చేలాగా. అండ్ ఇక్కడ మనకి అటు ఇటు చెవుల్లాగా ఫస్ట్ కిరీటం చెవులు డ్రా చేసుకున్నాము. ఇంకా తర్వాత కింద మిగిలిన ప్లేస్లో మీకు ఎన్ని లీవ్స్ వస్తే అన్నీ ఇలా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మనం లైట్గా డ్రా చేసాక ఇలా హైలైట్ చేసుకోవాలి. నేను పైన కిరీటం కాబట్టి దీన్ని ఇలా ఫిల్ చేశాను. అండ్ సైడ్స్ అన్నీ మనం ఒకసారి హైలైట్ చేసుకోవాలి. కొంచెం థిక్గా నేను అవుట్లైన్స్ డ్రా చేశాను. మొత్తం లోపల వినాయకుడిని కూడా మనం ఒక్కసారి మళ్ళీ అవుట్లైన్ డ్రా చేసుకోవాలి థిక్గా. ఇప్పుడు ఈ సైడ్ లీవ్స్కి నేను జస్ట్ ఇలా లైన్స్ గీస్తే మనకి ఆ లీఫ్ లుక్ వస్తుంది. సో ఇది మీరు కలర్స్తో చేస్తే ఇంకా మంచి లుక్ వస్తుందండి. మధ్యలో వినాయకుడు అంతా ఒక కలర్, బయట లీవ్స్కి గ్రీన్ కలర్తో చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. సో ఈ 5 డిజైన్స్ మీకు ఎలా అనిపించాయో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీ అందరికీ నేను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ 5లో మీకు ఏ డిజైన్ ఈజీగా అనిపించింది, మీరు ఏది ట్రై చేశారో నాకు కమెంట్లో తప్పకుండా చెప్పండి. నేను లాస్ట్ ఇయర్ చేసిన నా వినాయక చవితి డెకరేషన్ అంబ్రెల్లా కూడా చేశానండి. ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ఛానల్లో మిగిలిన వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.